అండి. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ ఆలయంలోని ఒక విచిత్రం ఏంటంటే, ఇక్కడ శ్రీకృష్ణుల వారికి ఆకలి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అర్చకులు రోజుకి 7 సార్లు స్వామివారికి మహా నైవేద్యాన్ని సమర్పిస్తారు. అలా సమర్పించిన నైవేద్యంలో కొంత భాగం తగ్గటం తరచుగా జరుగుతుందట. అందువలన స్వామివారి ఆ నైవేద్యాన్ని తింటారని ఇక్కడ భక్తులు విశ్వసిస్తారు. ఒకవేళ స్వామివారికి నైవేద్యం సమర్పించడం ఆలస్యమైతే ఆకలికి తట్టుకోలేక కడుపు ఖాళీ అవ్వడం వలన స్వామివారికి నడుముకు కట్టిన ఆభరణం వదిలే కొన్ని ఇంచులు కిందకి దిగడం జరుగుతుంది. పూర్వం గ్రహణ సమయంలో ఈ ఆలయం మూసివేయడం వలన స్వామివారికి సమర్పించే నైవేద్యం ఆలస్యం అవడం వలన ఇలాంటి అపశృతి చోటు చేసుకుందని అప్పటి నుంచి గ్రహణ సమయంలో కూడా ఈ దేవాలయం ద్వారాలు తెరిచే ఉంచుతారు. ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే ఈ గుడిని తెల్లవారుజామున 2 గంటలకే తెరుస్తారు. సాధారణంగా అన్ని దేవాలయాల్లో అభిషేకం అలంకరణ తర్వాత నైవేద్యం సమర్పిస్తారు. కానీ ఈ కృష్ణ దేవాలయంలో మాత్రం స్వామివారికి నైవేద్యం నివేదన చేసిన తరువాత అభిషేకం అలంకరణలు చేస్తారు. ఇంతకీ ఈ గుడి ఎక్కడుందంటే కేరళలో కొట్టాయం జిల్లాలో తిరువురపు ప్రాంతంలో ఉంది.